డాక్టర్ గొణితిన వైశాలి, డాక్టర్ షేక్ ఆనిస్ ఫాతిమా, డాక్టర్ కొలకలూరి లక్ష్మీ గణేష్. No response means that either you understand everything and therefore you don't need any lecture, further lecture on it, or you didn't understand anything and therefore you don't want to listen it again. Is that so? అర్థమైందా లేదా? మీకు చెప్తే తర్వాత నేను కాస్త యాడ్ చేయాలంటే యాడ్ చేస్తాను, లేదంటే వెళ్ళి కూర్చుంటాను. అంత అర్థమే కదా? సరే, ఇవాళ చాలా ఈ 20 monthsలో స్టేట్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దాదాపు 8,700 రిక్రూట్మెంట్ చేశాం. అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కావచ్చు, మెడికల్ ఆఫీసర్లు కావచ్చు. ఆయుష్ కలిపితే గోస్ బియాండ్ 8,700 is only in allopathy across primary health, commissionerate, secondary health and tertiary health care. ఆయుష్లో కూడా 500, మొత్తం కలిపి 9,200 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడం, నియామకాలు చేపట్టడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టినా కూడా అంటే సగటున ప్రతి నెల 500 ఉద్యోగాలు ఇచ్చారు, సగటున 500 ఉద్యోగాలు ఇచ్చారు. కానీ ఏ రోజు ఏ విధంగా ఒక సమావేశం పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చే పని చెయ్యలేదు. చేసినా దాంట్లో సీనియర్ అఫీషియల్ ఇవాళ దాకా అటెండ్ కాలేదు, మినిస్టర్ అసలే పార్టిసిపేట్ కాలేదు. కానీ ఇవాళ ఎందుకు వచ్చాము అంటే దీని ఇంపార్టెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ మనందరికీ తెలుసు, ముందు నుంచి కూడా మన చిన్నప్పుడు అంతా కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే భయపడే వాళ్ళం. ట్యూబర్క్యులోసిస్ లేదా లెప్రసీనో రకరకాలవి. ఇప్పుడు అది సమస్య కాదు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఆర్ పోజింగ్ ఏ బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు ద మ్యాన్కైండ్. ఇప్పుడు దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. ఇంతకుముందు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ అన్నీ ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ మీదే ఫోకస్ ఉండేది. ఇవాళ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు చూస్తే డయాబెటీస్, హైపర్ టెన్షన్ కారణంగా ఈ 2 ప్రధానమైన కారణాలు అయితే మొన్నటిదాకా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో ఓన్లీ హైపర్ టెన్షన్కి, డయాబెటీస్కి మాత్రమే సర్వే చేసేది. మన రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మనం క్యాన్సర్ కూడా చేశాం. ఎందుకంటే డయాబెటీస్, హైపర్ టెన్షను, క్యాన్సరు, తర్వాత సివిడి లేదా సికేడి లేదా సిఓపిడి లేదా మెంటల్ హెల్త్ లేదా స్ట్రోక్, ఇవన్నీ 80% డిసీజ్ బర్డన్ ఉంటున్నాయి. ఈ 10 డిసీజెస్ నేనైతే చెప్పానో ఇది టోటల్ డిసీజ్ బర్డన్లో 80% ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్తోనే ఉంటున్నాయి. దీన్ని ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని కమ్యూనికబుల్ డిసీజెస్ పెద్దగా చికిత్సకు పెద్ద ఖర్చు కూడా కాదు, కానీ ఈ నాన్ క్యాన్సర్ విపరీతమైన ఖర్చు అవుతుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని హైపర్ టెన్షన్, డయాబెటీస్, దాని కారణాలు మీకు తెలుసు, దాని తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో కూడా మీకు తెలుసు. అందుకని ఈ పెద్ద ఎత్తున నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్కి సర్వే చేస్తున్నాం. చేసిన తర్వాత క్యాన్సర్ కూడా ప్రధానంగా చేయడం జరిగింది. ప్రధానంగా దీంట్లో కారణం ఏంటి? ఈ క్యాన్సర్ కూడా చేయడానికి ప్రపంచవ్యాప్తంగా, మన దగ్గర మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది, 19 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారు.